ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను కలవరపెడుతున్న మంకీ పాక్స్ భారతదేశంలో కూడా అడుగుపెట్టింది. చాలా ప్రమాదకరంగా విస్తరిస్తున్న ఈ వ్యాధి ఏమిటి, ఎలా సోకుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మందులు, వ్యాక్సిన్లు ఏమిటో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మంకీ పాక్స్ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ఓ ఆఫ్రికా దేశం నుంచి ఇటీవలే వచ్చిన మన దేశ యువకుడిలో మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. వెంటనే అతడిని ఐసోలేషన్లో పెట్టామని తెలిపింది. ఆ యువకుడి నుంచి శాంపిల్స్ సేకరించి పూర్తిస్థాయి నిర్ధారణ కోసం పంపామని వెల్లడించింది. ఆ యువకుడితో ఎవరెవరు టచ్లో ఉన్నారు, వారిలోనూ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తేల్చేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని తెలిపింది. ఈ మంకీ పాక్స్ వ్యాధిని షార్ట్కట్లో ఎంపాక్స్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ప్రస్తుతం ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాలలో తీవ్ర స్థాయిలో విస్తరిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగానే 18,000కు పైగా కేసులు నమోదవగా 926 మంది చనిపోయారు. ఇంకా నమోదు కాని కేసులు, డెత్ రేటు చాలా ఎక్కువైనట. ఆఫ్రికా బయట స్వీడన్, థాయిలాండ్లలోనూ ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇక ఎంపాక్స్ లక్షణాలు ఏమిటో, ఎలా వ్యాపిస్తుందో చూస్తే తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, నడుము నొప్పి, తీవ్ర నీరసం వంటి సాధారణ లక్షణాలతో పాటు శరీరం అంతటా బుడిపెలు, పొక్కులు, చర్మంపై దురద వంటివి ఏర్పడతాయి. నిజానికి ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, అంటే కొన్ని రోజులకు దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. సుమారు 2-3 వారాలు ఉంటుంది. కానీ ఆలోపే ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి ఇది మరీ డేంజర్. ఇక మందుల విషయానికి వస్తే ఎంపాక్స్కు ఖచ్చితమైన చికిత్స ఏదీ లేదు. ఎంపాక్స్ వల్ల వచ్చే లక్షణాలను తగ్గిస్తూ శరీరాన్ని బలోపేతం చేసుకోవడానికి వీలు కల్పించే మందులు, ఆహారం తీసుకోవడమే మార్గం. ఎంపాక్స్కు ఇటీవలే వ్యాక్సిన్ రూపొందించారు, కానీ దాని ప్రభావం పూర్తి స్థాయిలో ఉండటం లేదని గుర్తించారు. అయినా కొంతమేర ప్రయోజనం లభించినా చాలు అనే ఉద్దేశంతో ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ ఎంపాక్స్ ఎలా వ్యాపిస్తుందన్నది చాలా కీలకం. అదేమిటో తెలిస్తేనే మనం మరింత జాగ్రత్తగా ఉండగలం. ఇందులో క్లాడ్ 1, క్లాడ్ 2 అని 2 వేరియంట్లు ఉన్నాయి. ఇందులో క్లాడ్ 1 రకం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నది క్లాడ్ 1లోనే కాస్త మార్పు చెందిన క్లాడ్ 1B వేరియంట్గా శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్ తరహాలో ఎంపాక్స్ నేరుగా గాలి ద్వారా వ్యాపించే అవకాశం చాలా తక్కువ. ఎంపాక్స్ సోకిన వారితో దగ్గరగా మెలిగిన, వారు వాడే వస్తువులను వినియోగించిన, వారు తాకిన చోట టచ్ చేసిన ఎంపాక్స్ వైరస్ మనకు సోకే ప్రమాదం ఉంటుంది. ఎంపాక్స్ సోకిన వారిలో లక్షణాలు బయటపడేందుకు 6 నుంచి 10 రోజులు పడుతుంది. ఆ సమయంలో వారికి వ్యాధి సోకిందన్నది తెలియదు. లక్షణాలు బయటపడే సమయానికల్లా వారి నుంచి ఇతరులకు వైరస్ సోకడం మొదలవుతుంది. అంతేకాదు, ఎంపాక్స్ వైరస్ జంతువులకు విస్తరిస్తుంది. ఈ వైరస్ వాటిని ఏమీ చేయలేకపోయినా ఆ జంతువుల ద్వారా మనకు సోకే అవకాశం ఉంటుంది. అందుకే జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎంపాక్స్ లక్షణాలున్న వారికి దూరంగా ఉండడం, వారి వస్తువులను వాడకపోవడం, శానిటైజర్ వాడడం, పరిశుభ్రత మెయింటైన్ చేయడం ద్వారా ఎంపాక్స్ సోకకుండా తప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు అందిస్తాం.